కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నాడు. టీడీపీ ఎల్పీ కార్యాలయానికి చేరుకున్న ప్రస్తుతం చూస్తున్నాం. బీజేపీ టీడీపీ నేతలు ప్రస్తుతం కలుస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి 15 నిమిషాల క్రితం వచ్చారు. నేరుగా టీడీపీ ఎల్పీ కార్యాలయం వెళ్ళారు. అక్కడ దాదాపు టీడీపీ నేతలతో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి పోతున్నారు. ఇందులో బీజేపీ వాళ్ళు వచ్చారు. బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తానికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చారంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా న్యాయం నా వైపే ఉంది కనుక ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి తాము విజయం సాధిస్తాము. అధికార టీఆర్ఎస్ తమపైన అక్రమంగా కేసులు పెట్టింది, వాటి మాత్రం ఖచ్చితంగా జయించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి మీడియా వైపు చూస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి రాకతో ఇక్కడ కొంత వాతావరణం కూడా కొద్ది ఇదైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి టీడీపీ నేతలు కూడా ఆయన రాక వరకు వెయిట్ చేశారు. ఆయన వచ్చిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళంతా ఉన్నారు. మొత్తానికి ఉదయం నుంచి చూస్తే మాత్రం పెద్దగా టీడీపీకి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినా నేరుగా ఎల్పీ కార్యాలయానికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తున్నాం. దానికి ఉదయం నుంచి జరిగిన పరిస్థితి మనం చూస్తే దాదాపుగా 30 మంది సభ్యులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం అవుతుంది. ఇప్పటికే బీజేపీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అధికార టీఆర్ఎస్ కి సంబంధించిన మంత్రులు కేటీఆర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఇతరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి మరో 2-3 గంటల్లో మొత్తానికి పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అధికారికంగా మాత్రం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నాక ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ చెల్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి కాసేపు మళ్ళీ ఎల్పీ కార్యాలయంలో ఉంటారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి సాయంత్రం 4 గంటల వరకు ప్రక్రియ జరుగుతుంది. నారాజు.